వెల్కమ్. సో ఈరోజు నేను ఒక చిన్న షాపింగ్ హాల్ చేస్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నానంటే నవోటెల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట ఈరోజు రేపు. సో దాని దగ్గరికి వెళ్తున్నాను. నేను లోపల ఎంతవరకు షూట్ చేయగలనో షూట్ చేయలేనో నాకైతే తెలీదు. కొంతమంది పర్మిషన్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు అనమాట. సో నేను కొంతవరకు షూట్ చేసి నేను ఏమేమి కలెక్షన్ ఉన్నాయనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చేసామండి. అక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అదంతా మీకు క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తాను ఎండింగ్లో. ఫస్ట్ క్లిప్ అండ్ సెకండ్ క్లిప్ ఇదే నేను యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఫైనల్ వరకు మీరు చూస్తే మళ్ళీ నా క్లిప్ మిస్ అయిపోతుందని నేను ఇక్కడే మధ్యలోనే యాడ్ చేస్తున్నాను. సో నేను అక్కడ ఏం కొన్నాను అంటే పెద్దగా ఏం కొనలేదు. ఒక ఇయర్ రింగ్స్ ఒకటి కొన్నాను. డ్రెస్సెస్, శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, కానీ నేనైతే ఏం తీసుకోలేదు. బట్ నాకు ఒక ఇయర్ రింగ్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే కొందాం అనుకున్నాను, బట్ ఈసారి కొనేసాను. సో ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఈ ఇయర్ రింగ్స్ నేను కొన్నానండి. ఇది కంప్లీట్గా వైట్ స్టోన్స్తో వచ్చిందనమాట ఇయర్ రింగ్స్. ఈ స్టాండ్తో పాటు ఆవిడ దగ్గర నేను తీసేసుకున్నాను. ఆవిడ స్టాండ్ ఇవ్వనన్నది, బట్ నేను రిక్వెస్ట్ చేసేసరికి ఇచ్చారనమాట. స్టాండ్తో అయితే బాగుంటుంది కదా ఇలాంటివి పెట్టుకోవడానికి. సో నేను ఇవి మీకు పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది. నాకు ఎందుకు చాలా బాగా నచ్చాయండి. పైనంతా ఆకు డీటెయిలింగ్ వచ్చింది అండ్ కింద బుట్ట వచ్చింది కదా. సో ఇలా వచ్చిందనమాట. కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఈ మోడల్ నాకు లేదు, అందుకనే నేను ఇలాంటి మోడల్ తీసుకున్నాను. సో నాకెలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ క్లిప్ అంతా మీకు యాడ్ చేస్తానండి. అక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటున్నాయి అనేది అవి కూడా నేను యాడ్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.